నిందితుడు రవికుమార్ కు శిక్ష పడేలా చేయాల్సింది పోయి రాజకీయాలా అంగీకరించారు అని ధర్మారెడ్డిని ప్రశ్నించినట్టుగా సమాచారం. రవికుమార్ నుంచి ఆస్తుల్ని గిఫ్ట్ డీడ్ గా తీసుకోవటం వెనుక ఎవరి ఒత్తిడుంది? ఈ కేసుపై లోక్ అదాలత్ లో మీకు తెలిసే రాజీ జరిగిందా అని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఎక్కడా నిబంధనల ఉల్లంఘన జరగలేదని తప్పించుకునే ధోరణిలో ధర్మారెడ్డి సమాధానాలు ఇచ్చినట్టు సమాచారం. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి తీసుకున్న నిర్ణయాలపై దస్త్రాలు చూపించి వాటి ఆధారంగా ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. పరకామణిలో చోరీ చేసిన సొత్తుతో నిందితుడు రవికుమార్ ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఆస్తులు కొన్నారో వాటి విలువ అసలు ఎంత అనేది గుర్తించి వాటి రికవరీ చేయకుండా 14,43,00,000 ఆస్తిని గిఫ్ట్ డీడ్ గా ఇస్తారని ప్రతిపాదిస్తే ఎలా అంగీకరించినట్టు సిఐడి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. చోరీ సొత్తుతో రవికుమార్ కూడబెట్టిన మిగతా ఆస్తులు ఏమయ్యాయో ఎందుకు తేల్చలేదు అంటూ సిఐడి అధికారులు అడగ్గా ధర్మారెడ్డి పొందలేని సమాధానాలు ఇచ్చినట్టు సమాచారం. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, పరకామణి కేసులో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరిగే అవకాశం ఉందనుకోవాలి? ఇక్కడ అప్డేట్స్ ఏంటి? గతంలో సీరియస్ గా పనిచేసి ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా ఉన్న కిషోర్ ని కూడా సుదీర్ఘంగా విచారణ చేపట్టారు. కేసు పెట్టించినప్పుడు ఎందుకు విత్డ్రా చేయించారు, అలాగే రవికుమార్ ఆస్తులు ఎక్కడెక్కడ కొనుగోలు చేశారు, ఏ మేరకు కొనుగోలు చేశారు, అలాగే ఆయన దాదాపు ఆయన అక్రమాస్తులకు సంబంధించి చాలా ఉంటే కేవలం 9 నుంచి 11 సంబంధించిన ఆస్తులు మాత్రం ఎందుకు అటాచ్ చేశారు, ఎవరి బలవంతంతో అటాచ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, అలాగే పరకామణి వ్యవహారం సంబంధించి కూడా లోక్ అదాలత్లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఎవరి డైరెక్షన్ లో లోక్ అదాలత్లో పెట్టారు, అలాగే 2021లో జరిగిన ఈ పరిణామానికి సంబంధించి కేవలం 4-5 నెలల కాలంలోనే వెంటనే రాజీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకు, ఈ అంశానికి సంబంధించి సుదీర్ఘంగా ధర్మారెడ్డిని 5 గంటల పాటు సిట్ అధికారులు అలాగే మాజీ ఏదైతే సంబంధించి కూడా చూసుకుంటే రవిశంకర్ అయ్యన్నారు సిఐడి డీజీ విస్తృతంగా కూడా ప్రశ్నల పరంపర కొనసాగించారు. దాదాపుగా 50 ప్రశ్నల పైగా కూడా ఆయన సంధించినట్లు తెలుస్తోంది. ఈ అంశాలకు సంబంధించి చాలా వాటికి సంబంధించి తాను పూర్తి స్థాయిలో నియమ నిబంధనలకు అనుగుణంగానే పనిచేశారు, ఎక్కడ సొంత ఏజెండా లేదని ఆయన చెప్పారు. అయితే పక్కా ఆధారాలు ఎవిడెన్స్ ని కూడా ఆయన ముందుంచినప్పుడు అలాగే టీటీడీ చైర్మన్ గా అప్పుడున్న బొమ్మ కరుణాకర్ రెడ్డి కావచ్చు, అలాగే వైవి సుబ్బారెడ్డి కావచ్చు, ఏ మేరకు ఒత్తిడి తీసుకొచ్చారు, వారి పాత్ర ఏ రకంగా ఉంది, రవికుమార్ వ్యవహారంలో వారి పాత్ర ఏంటి, అలాగే ఈవో ధర్మారెడ్డిగా ఉన్నప్పుడు పాలక మండలిలో నిర్ణయాలు తీసుకోకుండా ఎందుకు మీరు సొంత ఏజెండాలను అమలు చేశారు, ఇట్లా దాదాపుగా 50 పైగా ప్రశ్నలని సిఐడి అధికారులు ప్రశ్నించారు. చాలా వాటికి ఆయన మౌనం వహించినట్టు తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ శివ.